హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మన వీడియోలో మంచి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే చిట్కాలు ఉన్నాయండి. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నాకు కామెంట్ చేసి లైక్ చేయండి. ఎలా ఉందో, ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ చిట్కా వచ్చేసి చూడండి, ఈ విధంగా ఒక సోప్ను తీసుకొని ఈ విధంగా గ్రేటర్తో క్యారెట్ తురిమినట్లు తురిమేసుకోండి. ఈ విధంగా తురిమేసుకొని నెక్స్ట్ ఇలా చూడండి, మంచిగా పౌడర్ అయింది. ఇది ఎందుకంటే ఎక్కడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి ఈ విధంగా ఒక చిన్న బాక్స్ తీసుకొని బ్యాగ్లో తీసుకొని ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకొని పోవచ్చు. ఇలా తీసుకొని పోయి ఈ విధంగా తీసుకొని కొంచెం సోప్ తీసుకొని మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఎలానో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతాం కాబట్టి ఈ విధంగా చేసుకొని పోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఉల్లిపాయలను కవర్లో అలానే పెట్టడం ద్వారా అది తేమయ్యి పైన చిన్న నుసి పురుగులు అనేది పారాడుతూ ఉంటాయి. అలాంటప్పుడు జల్దీ చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకున్నట్ల ఈ విధంగా రెండు టిష్యూ పేపర్స్ కానీ లేదంటే టిష్యూ పేపర్ లేనప్పుడు న్యూస్ పేపర్స్ కూడా ఈ విధంగా చేసి దీనిలో ఉల్లిపాయలు పెట్టి కవర్లో పెట్టడం ద్వారా ఉల్లిపాయలు అనేది జల్దీ చెడిపోవండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా కొత్త బాక్సెస్ ఏమైనా కొత్తవి వస్తువులు తీసుకున్నప్పుడు సామాన్లు తీసుకున్నప్పుడు చూడండి, స్టిక్కర్ని పీకడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము. అలా పీకేసినా చూడండి, అది అనేది గలీజ్ అలానే కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా ఒక స్టిక్కర్ ఉండేదాన్ని తీసుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకొని చూడండి, వీడియోలో చూపించే విధంగా వేడి చేసుకొని ఈ స్టిక్కర్ని ఒక చాకు సహాయంతో చూడండి, లేదంటే స్పూన్ సహాయంతో ఇలా నీట్గా అదే ఊడి వస్తుందండి. ఎలాంటి శ్రమ లేకోకున్నట్లు కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి తెలియని వాళ్ళ కోసం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలుసుకుంటారు. కొత్త సామాన్లు తీసుకున్నప్పుడు స్టిక్కర్ తీసేయడానికి ఇబ్బంది పడుతుంటారు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఉప్పుకి షాంపూ కలిపి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు నిజంగానే. చూడండి, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ అయ్యేంత సాల్ట్ వేసుకున్నాను. ఇంట్లోనే ఉండే ఏ షాంపూ అయినా పర్లేదు. నేను ఇక్కడ కార్తిక్ షాంపూని తీసుకొని ఈ రెండుని మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి దీనిలో ఒక 5-6 లవంగాలను ఈ మిశ్రమంలో పెట్టాలి. ఎందుకంటే ఇది ఈ సీజన్లో దోమలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి లవంగము షాంపూని ఉప్పుని మిక్స్ చేసి పెట్టడం ద్వారా ఈ స్మెల్కి దోమలు అనేది రావు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. గదిలో ఒక మూలన పెట్టేయండి. చూడండి, ఇట్లా పెట్టేసేయండి. చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది. గది నిండా ఎలాంటి దోమలు కూడా రాకున్నట్లా చూస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మిగిలిపోయిన అన్నంతో మంచిగా క్రిస్పీగా వడలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడుండే సీజన్కి పిల్లలు కానీ పెద్దలకు కానీ బయటిపై వస్తేనే స్నాక్స్ రూపంలో కావాలంటారు. స్నాక్స్కి ఏదో ఒకటి ఇలా సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో అయిపోతాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి తయారు చేసుకొని చూడండి ఎలా ఉన్నాయో నాకు. మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే ఏ విధంగా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చూడండి, దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను. కొన్ని శనగిత్తనాలను ఈ విధంగా పెన్నం పైన దోరగా వేపుకోవాలి. ఈ విధంగా దోరగా వేపుకొని చూడండి, ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో ఇప్పుడు చూడండి, క్రిస్పీకి తగ్గట్టుగా కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లలు తింటారు కాబట్టి 3 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఎల్లిపాయ రమ్మలను వేసుకొని కొంచెం అల్లాన్ని మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందాక దూరగా వేపి పెట్టుకున్న శనగిత్తనాలను కూడా దీనిలోనే మిక్సీ వేసేసుకోవాలి. నున్నగా వేసుకోకూడదు. కొంచెం 1-2 అలా ఉండేటట్లు వేసుకోవాలి. ఇలా ఎందుకంటే దానిలో తినేటప్పుడు క్రిస్పీగా మధ్యలో శనగిత్తనాలు రావడం వల్ల వడలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, అది పక్కన తీసిపెట్టి పేస్ట్ ఇక్కడ 2 కప్ అయ్యేంత అన్నాన్ని తీసుకున్నాను. మీకు కావాలంటే అప్పుడే
చేసుకున్న అన్నంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నైట్ మిగిలిన అన్నంతో చేస్తున్నాను. దీనిలో కొంచెం పెరుగును వేసుకున్నాను. పెరుగు వేసుకొని ఈ విధంగా మంచిగా మిక్సీకి వేసేసుకొని గ్రైండర్కి వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చేసుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న దానిలో అన్నాన్ని మిక్స్ చేసేయాలి. చూడండి, దీనిలో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని దీనిలోనే ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చూడండి ఈ విధంగా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా మొత్తం కట్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిలో ఈ విధంగా వేసుకొని దీనిలో 2 స్పూన్ అయ్యేంత బియ్యం పిండి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు లేదంటే లేదు. 2 స్పూన్ అయ్యేంత బియ్యం పిండి వేసుకున్నాను నేను. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇలా కలిపేటప్పుడు మీకు వాటర్ కావాల్సి అనుకుంటే కొంచెం వేసుకొని వాటర్తో కలుపుకోవచ్చు. ఎక్కువ ఉండకూడదు. ఇక ఈ విధంగా ఇలా ఉండాలి. వడలు మంచిగా వస్తాయి. కొంచెం ఎక్కువగా మెత్తగా అయిందంటే వడలు సరిగా రావండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి ఈ విధంగా తీసుకొని మంచిగా వడలను చేతి మీద చాలా మంచిగా చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేతికి అతుక్కుంటుంది అన్నప్పుడు కొంచెం వాటర్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. చూడండి చేతికి ఈ విధంగా వాటర్ని అతుక్కొని చేసుకోవాలి. చుట్టూ క్రాక్ రాకోకున్నట్లు ఈ విధంగా మొత్తం వడలన్నీ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా వడలన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఆయిల్ని ఈటెక్కేదానికి స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ వడలన్నీ ఆయిల్లో వేసేస్తున్నాను. చూడండి మంచిగా హీట్ అయినప్పుడు వేసేయాలి. వేసిన వెంటనే వడలను తిప్పరాదు, వడలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవి అంతకవే పైకి గోల్డెన్ కలర్ అయ్యి పైనకి వస్తాయి. అప్పుడు మనం గెంటి తీసుకొని తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చాలా మంచిగా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ వస్తేనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ సీజన్కి చలి కాలం కాబట్టి ఇలాంటి వడలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీకు యూస్ఫుల్ అయింటే నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా క్రిస్పీగా చాలా లోపల క్రిస్పీగా టేస్టీగా చాలా మంచిగా రెడీ అయిపోయాయి. దీన్ని టమాటా సాస్తోను తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా స్టవ్ వెలిగించేసి ఇలా ఒక గిన్నెలో నువ్వుల నూనెను తీసుకొని దీనిలో 2 కర్పూరాన్ని పౌడర్ చేసి కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఇది ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ మోకాల నొప్పులు, బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలా ఈ విధంగా నైట్ నువ్వుల నూనె 2 కర్పూరాన్ని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత బాడీ మసాజ్ మాదిరిగా మొత్తాన్ని అప్లై చేసుకున్నారనుకో చాలా మంచిగా స్మూత్గా అవుతుంది. అదే కాకుండా బాడీ పెయిన్స్ అనేది జల్దీ తగ్గుతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు తయారు చేసి పెద్దలకి ఇవన్నీ ఎలా యూస్ఫుల్ అయింది అనేది నాకు కామెంట్ చేయండి అండి. చూడండి ఈ విధంగా మొత్తం కాళ్ళకి చేతులకి మొత్తం మసాజ్ మాదిరిగా అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.